ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు పుష్పరాజ్. 25 రోజుల్లో 1700 కోట్లకు పైగా వసూలు చేసిన ఐకాన్ స్టార్ ఇప్పుడు బాహుబలి 2 రికార్డుకి ఎసరు పెట్టాడు. కొత్త ఏడాదిలో దంగల్ రికార్డ్ బ్రేక్ చేసి ఇండియన్ టాప్ గ్రాసర్ గా నిలిచేందుకు సై అంటున్నాడు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబర్ 5న మొదలైన పుష్పరాజ్ దండయాత్ర ఇంకా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 25 రోజుల్లో 1760 కోట్లు రాబట్టిన పుష్ప 2 ఇప్పుడు బాహుబలి 2 పేరు మీద ఉన్న 1790 కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేయనుంది. ఆ తర్వాత ఆమిర్ ఖాన్ దంగల్ పై కన్నేసింది. దంగల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్లు వసూళ్లు చేసింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ గ్రాసర్ గా నిలిచింది. 2 వారాల్లో పుష్ప 2 ఈ మార్క్ ని క్రాస్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే వీక్ డేస్ లో ఈ సినిమాకి కలెక్షన్లు తగ్గినా వీకెండ్స్ లో మాత్రం అన్ని భాషల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. సంక్రాంతి వరకు టాలీవుడ్ లో పెద్ద సినిమాల సందడి లేదు. బాలీవుడ్, కోలీవుడ్ లోనూ అదే పరిస్థితి. ఈ ఛాన్స్ పుష్ప 2కి బాగా కలిసి రానుంది. పొంగల్ వీక్ లో బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా చూసేందుకు క్యూ కడితే దంగల్ రికార్డ్ బ్రేక్ అయినట్టే. మొత్తానికి కొత్త ఏడాదిలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసేలా ఉన్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ క్రేజ్ అనేది కర్పూరం లాంటిది. ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి, లేదంటే కరిగిపోతుంది. ఇదే పాయింట్ ని కాస్త లేట్ గా గ్రహించింది ఓ నార్త్ లేడీ. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే సౌత్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యింది. పాన్ ఇండియా బ్యూటీగా సత్తా చాటేందుకు కొత్త స్కెచ్ రెడీ చేసుకుంది. సౌత్ నుంచి నార్త్ వరకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. సినిమాల విషయంలో సెలెక్టివ్ గా ఉంటుంది. అన్ని విధాలా కథ నచ్చితేనే డేట్స్ కేటాయిస్తుంది. సీతారామం, హాయ్ నాన్న, కల్కితో హిట్స్ కొట్టిన మృణాల్ ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ లో పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2, తమ్హోతో సినిమాల్లో నటిస్తోంది మృణాల్. తెలుగులో అడవి శేష డెకాయిట్ లో యాక్ట్ చేస్తోంది. అలాగే ప్రభాస్ స్పిరిట్ లో ఈ బ్యూటీ ప్లేస్ కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదే నిజమైతే తెలుగులో మృణాల్ మరింత క్రేజ్ సంపాదించుకోవడం పక్క. బాలీవుడ్ కంటే తెలుగులోనే మృణాల్ కి ఫుల్ డిమాండ్ ఉంది. హిందీలో ఆఫర్స్ వచ్చినా అవి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం లేదు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు తెలుగు సినిమాలదే హవా. పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయితే నేషనల్ వైడ్ గా క్రేజ్ వస్తుంది. నేషనల్ క్రష్ కి ఇదే ప్లస్ అయింది. మృణాల్ కూడా తనకు పోటీ ఇచ్చేందుకు సై అంటోంది. హైదరాబాద్ కి షిఫ్ట్ అయి సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేయటంలో ప్రభాసే అందరికీ రోల్ మోడల్. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఓన్ చేసుకున్నాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ కోసం 2 ఏళ్లు వెచ్చించిన తను నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని మాత్రం షార్ట్ గ్యాప్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. మరి గ్లోబల్ స్టార్ ముందున్న నవో బిఫోర్ ఛాన్స్ తన కెరీర్ కి గేమ్ చేంజర్ అవుతుందా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త ఏడాదిలో నెవర్ బిఫోర్ ప్లానింగ్ అప్లై చేస్తున్నాడు. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. మరొక పక్క బుచ్చిబాబు డైరెక్షన్ లో RC-16 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత సుకుమార్ తో సినిమా చేయడానికి గ్లోబల్ స్టార్ లైన్ క్లియర్ చేసుకున్నాడు. పుష్ప 2 తరువాత సుకుమార్ డైరెక్ట్ చేసే ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. సుకుమార్ తో రామ్ చరణ్ రంగస్థలం సినిమా చేశాడు. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అప్పటి వరకు చరణ్ ని అందరూ ఒకలా చూపిస్తే సుకుమార్ మరోలా చూపించాడు. దీంతో చెర్రీ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. RRR తో తన స్టామినా మరోసారి ప్రూవ్ అయింది. చరణ్ ని ఎంత సానబడితే అంత పదునైన కత్తిలా మారతాడని అర్థమైంది. పుష్ప 2 తరువాత సుకుమార్ డైరెక్షన్ లో చరణ్ సినిమా అంటే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో చెర్రీ మార్కెట్ బీభత్సంగా పెరుగుతుంది. పొంగల్ బరిలో దిగుతున్న గేమ్ చేంజర్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో మ్యాజిక్ చేస్తే గ్లోబల్ స్టార్ కి తిరుగుండదు. మరి ఈ నెవర్ బిఫోర్ ఛాన్స్ ని మెగా పవర్ స్టార్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. హిట్ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టిన వారే ఫ్లాప్ వచ్చినప్పుడు దారుణంగా విమర్శిస్తారు. అది స్టార్ హీరో అయినా సరే, అగ్ర దర్శకుడైనా సరే. ఒక్క డిజాస్టర్ పడిందంటే చాలు, గతంలో ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ అన్ని మర్చిపోతారు. ఇప్పుడు ఇలాంటి ఫేజ్ ని ఎదుర్కొంటున్నాడు విక్టరీ వెంకటేష్. 2025 సంక్రాంతి బార్ తన కెరీర్ కి గట్టి పరీక్షలా మారింది. పొంగల్ ఫైట్ ఎవరికి ఎలా ఉన్నా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కు మాత్రం ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన సైంధవ్ దారుణంగా ఫెయిల్ అయ్యింది. కంటెంట్ బాలేదా లేక సినిమా బాలేదా అన్నది పక్కన పెడితే మినిమం పుల్లింగ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించలేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు సంక్రాంతికి వస్తున్నంపై పడింది. సీనియర్ హీరోల్లో చిరు, బాలయ్యలు బెటర్ పొజిషన్ లో ఉన్నారు.
నాగ్ సంక్రాంతికి 2 సార్లు ఫ్యామిలీ ఫన్ అందించిన తన ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉందని చెప్పడానికి లేదు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ వంతు వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయితే తను ఎలా ముందుకు వెళ్లాలో ఓ క్లారిటీ వస్తుంది. లేదంటే ఆగి ఆలోచించాల్సిందే. అనిల్ తో గతంలో F2, F3 చేశాడు వెంకటేష్. రెండూ హిట్టే. ఫ్యామిలీ సబ్జెక్ట్ కి వరుణ్ తేజ్ తోడవడంతో వెంకీ ప్లాన్ వర్కౌట్ అయింది. అయితే సంక్రాంతికి వస్తున్నాంలో యంగ్ హీరో లేడు. సోలోగా ఇద్దరు హీరోయిన్లతో ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ క్లిక్ అయ్యాయి. అనిల్ రావిపూడి కూడా హ్యాట్రిక్ కొట్టేలా కనిపిస్తున్నాడు. మరి పొంగల్ బరిలో దిగుతున్న ఈ సినిమా హిట్ అయితే ఓకే. ఆడియన్స్ పుల్లింగ్ లేకపోతే మాత్రం వెంకటేష్ సినిమాలు చెయ్యాలా లేదా అన్న దానిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.